కాంగ్రెస్ దివాళాకోరు విధానాలను అనుసరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీది అర్బన్ నక్సల్ ఆలోచన ధోరణి అని అన్నారు. సంపద పునఃపంపిణీ ప్రతిపాదన ఇందుకు నిదర్శనమని అన్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ వామపక్షాలు జట్టు కట్టి కేరళ రాష్ట్రాన్ని ఇప్పటికే దివాళా అంచులకు చేర్చాయని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం అదే పనిలో ఉందని ఆయన విమర్శించారు. ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, ప్రజానీకం దీన్ని అంగీకరించబోదని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమకు 400కు పైగా సీట్లు వస్తాయన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాపాడేందుకే తమకు ఇన్ని సీట్లు అవసరమన్నారు. కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవెగౌడ మనవడి వీడియోలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికీ ఒక దశ ఎన్నికలు ముగిసి మే 7న మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రంలో దేవెగౌడ పెద్ద కుమారుడైన రేవణ్ణ కొడుకు హసన్, సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ వీడియోలన్నీ అతడి ఫోన్లో రికార్డు చేసుకున్నవే అంటున్నారు. ఎలా బయటపడ్డాయో కానీ ఆ వీడియోల పెన్ డ్రైవ్లు పలు పార్టీల నేతలకు, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా చేరాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్ కావడం, ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రపంచమంతా తెలిసిపోవడం జేడీఎస్ను, ఆ పార్టీతో జట్టు కట్టిన బీజేపీని ఇరుకును పెడుతోంది. ఈ వీడియోల వ్యవహారం పార్టీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా 6వ దశ ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతాయి. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిషా, యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని పార్లమెంటు స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 25న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ దశలో తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి యూపీలోని జౌన్పూర్ స్థానం నుంచి బీఎస్సీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కన్నయ్య కుమార్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలవనున్నారు.
లిక్కర్ స్కామ్లో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ కోసమే అయితే ముందుగా ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సమాధానం ఇస్తూ బెయిల్ కోసం తాము ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అరెస్టు అక్రమమని చెప్పడానికి మాత్రమే పిటిషన్ వేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాదనలు కొనసాగిస్తూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం సరికాదు. ఏళ్ల తరబడి స్పందించని ఈడీ ఎన్నికలకు ముందే అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎటువంటి ఆధారం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదు. ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టినా సాధారణమైన వ్యక్తిని కూడా అలా అరెస్టు చేయకూడదు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనూ ఏపీ సీఎం సుడిగాలి పర్యటన కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ మరో 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు జగన్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకుపడుతూ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆ మోసాలను ప్రజలు మర్చిపోవద్దని చెబుతున్నారు జగన్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మోదీ తెలంగాణ టూర్పై ఎన్నడూ లేని ఉత్కంఠ ఈసారి నెలకొంది. అందుకు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విభాగం వైరల్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలోనే మోదీ టూర్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మోదీ ఏం మాట్లాడతారు, తెలంగాణ కాంగ్రెస్ పై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారు, మరి ముఖ్యంగా తనని బడే భాయ్ అని పిలిచిన రేవంత్ రెడ్డిపై మోదీ ఎలా రియాక్ట్ అవుతారన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు ప్రధాని మోదీ. ఫేక్ వీడియో సృష్టించిన వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని 16 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ను అందించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 8 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి కష్టపడిపోతోందని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం అన్నారు. అలాగే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సుమారు 4,000 మందికి పైగా విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశీ చదువులను అందించారు. జగన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కరికి విదేశీ విద్య అందించకపోవడమే కాకుండా ఆ పథకాన్ని రద్దు చేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కేవలం 8 లక్షలకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో 4,000 మంది స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద విదేశీ చదువులు అందించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా 5 సంవత్సరాల కాలంలో అందించలేదు. ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు.
అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలోని 3 బిజినెస్ సమ్మిట్లు జరపటం ద్వారా ఈ రాష్ట్రంలో 5,13,000 మందికి ఉద్యోగాలు కల్పించటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముక్కుతా మూలుగుతా ఒక్క బిజినెస్ సమ్మిట్ జరిపి కేవలం 9,150 మందికి మాత్రమే 5 సంవత్సరాల కాలంలో మంచి ఉద్యోగాలు కల్పించారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల వరకు డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం దాన్ని 3 లక్షలకి మాత్రం కుదించాడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకి ఆ రోజున 6,300 వరకు కూడా జీతాన్ని పెంచితే వాగ్దానం చేసి తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క 1,000 రూపాయలు మాత్రమే విధించటం అనేది జరిగింది. అంతేకాదు ఎస్సీ బీసీ కార్పొరేషన్ రుణాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల వరకు ఒక్కొక్కరికి అందించారు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చి పూర్తిగా కార్పొరేషన్ రుణాలని రద్దు చేయటం అనేది రద్దు చేశారు, పూర్తిగా ఆపేశారు. అన్నా క్యాంటీన్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో 7,25,00,000 మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేయటం అనేది జరిగింది. ఆ రోజున అంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఆకలి తీరిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా పథకాన్ని రద్దు చేయటం నిర్దాక్షిణ్యంగా రద్దు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నర్సీపట్నం మండలం గుబ్బాడలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. కేంద్రం నిధులిస్తుంటే పనిముట్లు సైతం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. డిగ్రీ పీజీలు చేసిన యువత సైతం ఉపాధి పనుల్లోకి వెళ్తున్నారంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికార ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు లోను కాకుండా కమలం గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడలను గెలిపించాలని ఆమె కోరారు. ఈరోజు గబ్బాక పంచాయతీకి ఇక్కడికి వచ్చాము. జనరల్గా మొత్తం ఈ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ దగ్గరికి అన్నిటి దగ్గరికి ఎవ్రీ డే నేను వెళ్తానండి, ప్రతిరోజు వెళ్తున్నాను. కనీసం అంటే ఇక్కడ ప్రతి దగ్గరకు వచ్చి నేను బయలుదేరేటప్పుడు నన్ను అడుగుతున్నారు, అమ్మ మాకు పారలు లేవు, మాకు గడ్డపారలు లేవు, గుణపాలు లేవు, మాకు ఇక్కడ వర్క్ చేసుకోవటానికి వర్క్ మెటీరియల్ లేదు అని అడుగుతున్నారు. ఫస్ట్ డే నాకు అర్థం కాలేదు, ఎందుకు వర్క్ మెటీరియల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది గవర్నమెంట్ ప్రధానమంత్రి ఇచ్చే పథకం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది డౌట్ వచ్చింది. అసలు ఎందుకు లేదు వీళ్ళకి అని ఫస్ట్ డే నేను మొత్తం ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గరల్లా కనీస సదుపాయాలు ఉండాలండి వాళ్ళకి. ఇక్కడ మీరు ఒకసారి మీరు అలా కెమెరా చూపిస్తే టెంట్లు వేయాలి, టెంట్లు లేవు. వాళ్ళుగా పాపం సెల్ఫ్గా చిన్న తాటి మట్టలతో వాటితోటి షేడ్ కంపల్సరీ. ఈ ఎండలో షేడ్ 100% ఇవ్వాలి, షేడ్ ఇవ్వలేదు. పైగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్పకుండా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు. పూర్వం గవర్నమెంట్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండిందో ఆ గవర్నమెంట్లో మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళకి ఆ నీళ్లు షేడ్ కొరకు, నీడ కొరకు షేడ్ అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంటే పనిముట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదీ లేదు, ఇవేవీ లేవు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడగండి, ఎవ్వరు మాకేం లేదు, మాకేం ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఈ ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకం ఇది, ఆయన ఇచ్చే డబ్బులు ఇవి. ఆయనే ఈ పనిముట్ల కొరకు కూడా డబ్బులు ఇస్తాడు, ఈ షేడ్ కొరకు డబ్బులు ఇస్తాడు, ఈ మధ్య కొరకు ఆయన డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బుని కూడా పక్కదోవ పట్టించే మన సీఎంకి మనం ఏమనుకోవాలా? మన సీఎం కాదండి, అయిపోయిన సీఎం. ఆ సీఎంకు మనం ఏమని చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి నేను ప్రతి దగ్గర వెళ్ళిన ప్రతి దగ్గర సమస్యలు. ఇంకొకటి అతి ముఖ్యంగా ఏమంటే డిగ్రీలు పీజీలు చదువుకున్న పిల్లలు ఈ చెరువు పని చేస్తున్నారు. ఏం బాబు అంటే ఉద్యోగం ఈ 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ప్రొవైడ్ చేయలేదు. అంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? మన గవర్నమెంట్ మనమే దానికి చూపించాలి ప్రజలకి, వాళ్ళకి ఉద్యోగం. ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే ఎలా వస్తుంది? పెట్టేవాళ్ళు ఉన్నారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు మహాత్ములు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడికి పెట్టాలని వచ్చిన ప్రతి ఒక్కరిని మన ముఖ్యమంత్రి వాళ్ళని భయపెట్టి
తరిమేశాడండి. భయం అంటే ఎలా వస్తుంది? నువ్వు పెడతానో కంపెనీ, మాకెంత షేర్ ఇస్తున్నావు, మాకెంత షేర్ అంటే కంపెనీ వాడు ఆ షేర్లు ఇచ్చి వాళ్ళని మేపి, అమ్మ బాబోయ్ మాకు ఈ పరిశ్రమలు పెట్టేది వద్దు, ఏం వద్దు, మేము వెళ్తాం ఏ గుజరాత్కో వెళ్తాం, ఏ మధ్యప్రదేశ్కో వెళ్తాం, ఎక్కడికో ఉత్తరప్రదేశ్కో వెళ్తాం. మహాత్ములు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో, యోగినాథ్ లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పోతాం. వాళ్ళకు మాకు పోయిన దగ్గర నుంచి అదిగో ఈ ల్యాండ్ చూపిస్తున్నారు, ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎవ్రీథింగ్ ఇప్పిస్తాం మేము, మీరు రండి మా జనాలకు పని, మా ప్రజలకి ఉద్యోగాలు వచ్చేది చూడండి అంటున్నారు. రేగొండ మండల కేంద్రంలో మంగళవారం జరిగే కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు. బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సభ ప్రాంగణం, వాహనాల పార్కింగ్తో పాటు హెలీప్యాడ్ దిగే స్థలాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పోలీసు అధికారులతో కలిసి పరిశీలించి భద్రతా పరంగా పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్ఐ ఎన్ రవికుమార్ ఉన్నారు. యూకేలో అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆఫ్రికా దేశమైన రువాండా పంపడానికి యూకే పార్లమెంటు అనుమతించింది. 2022 తర్వాత అక్రమంగా ప్రవేశించిన వారిని రువాండా పంపడానికి 5 ఏళ్ల ఒప్పందం చేసుకున్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తెలిపారు. ఈ ప్రకటనతో యూకేలో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న వారికి హై వోల్టేజ్ షాక్ తగిలినట్టయింది. ఇప్పటి వరకు ఏదో ఒక శాఖతో బ్రిటన్లో అనధికారంగా ఉంటూ ఏదో ఒక రోజు బ్రిటిష్ పౌరసత్వం దొరకకపోతుందా అని ఆశతో ఉన్నవారికి ఇది పిడుగు లాంటి వార్త. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం 2023లో 5,253 మంది అక్రమ నివాసులతో సహా 84,500 మంది యూకేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్రమ వలసదారుల్లో ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, పాకిస్తాన్, భారత్ దేశాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతే కాకుండా ఇంకా వేలాది మంది దరఖాస్తు చేసుకోకుండా బ్రిటన్లోనే ఉంటున్న వారిని గుర్తించవలసి ఉందని రిషి సునాక్ తెలిపారు. వారిని గుర్తించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. బ్రిటన్లో అక్రమంగా లేక ఇతర మార్గాల ద్వారా ప్రవేశించిన భారతీయ సంతతికి చెందిన వారిలో 25 వయసు కలిగిన యువతే ఎక్కువ ఉన్నారు. అందున గుజరాతీయులు ఎక్కువగా ఉండడం గమనార్హం. పరిమితి ముగిసిన తర్వాత అక్కడ నివసిస్తున్న వారు బహిష్కరణ, జీవనోపాధిని కోల్పోయి నిరాశ, నిస్సహాయతకు గురై మానసిక రోగులుగా తయారవుతున్నారు. వీరికి సైతం రువాండా పంపుతున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. రువాండా ఒప్పందం 5 ఏళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. తదుపరి వారు బ్రిటన్కు తిరిగి రావడానికి వీలుండదు. బ్రిటన్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కొత్త వీసా, ఆదాయ నియంత్రణను అమలు చేసింది. కుటుంబ సభ్యుడిని స్పాన్సర్ చేయడానికి కనీస ఆదాయం 38,700 పౌండ్ల కంటే తక్కువ ఉండకూడదని ప్రకటించింది. అక్రమ వలసదారులను గుర్తించడానికి అనుగుణంగా బ్రిటన్ ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్లను 2,200కు పెంచుతూ మరొక 200 మందిని ప్రత్యేకంగా నియమించింది. అలాగే 25 కోర్టు రూములు ఏర్పాటు చేసి 150 మంది జడ్జిలను అదనంగా నియమించినట్లు తెలుస్తోంది. యూకే నుంచి తరలించిన వారిని రువాండా శరణార్థులుగా పరిగణిస్తోందని, అందుకోసం చెల్లింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. ప్రత్యేక విమానాల్లో వీరిని తరలించనున్నారు. భారతదేశంలోని నిరుద్యోగ యువత అగ్రదేశాల్లో భవిష్యత్తు కోసం వెతుక్కుంటూ వెళితే మనకంటే అధ్వానమైన ఆఫ్రికా దేశం రువాండాకు వెళ్లాల్సి రావడం పెనం మీద పొయ్యిలోకి పడడమే.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, పాడేరు నియోజకవర్గం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ప్రచారం ప్రారంభించారు. కొయ్యూరు నుండి జీకే వీధి మండల పెదవలస మీదుగా చింతపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చింతపల్లి ఆర్టీసీ క్యాంపస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ సంఖ్యలో సభలో కొత్తపల్లి గీత మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, వెనుకబడిన తరగతులకు లోన్లు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను అప్పుల పాలు చేసిందన్నారు. ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి. ఇదే ఏకైక లక్ష్యం. ఎందుకు ఏకైక లక్ష్యం పెట్టుకున్నాము? ఈ 60 నెలల కాలంలో రాష్ట్రంలో గోసు కట్టుకున్న రైతు దగ్గర నుంచి టై కట్టుకున్నటువంటి కార్పొరేట్ దాకా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని హింసించినటువంటి నైజం వైసీపీ ప్రభుత్వంది. ప్రతి ఒక్కడు కూడా ఈరోజు బాధితుడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బాధితుల పక్షాన ఎన్డీఏ కూటమి ఈరోజు నిలబడి ఈరోజు ఎన్డీఏని అధికారంలోకి తీసుకొస్తే తప్పిస్తే బాధితులకి న్యాయం జరగదనేటువంటి ఏకైక లక్ష్యం ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంది. దానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నది. దానికి ఈరోజు ప్రజలు కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, జయజయలు కొడుతూ ఉన్నారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా? ఎప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓటేసి గెలిపిస్తామా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామా? లేదా ఆయనకి జైలు జీవితానికి పరిమితం అవుతాడా, ఏమవుతాడనే దాని మీద ఆలోచన చేస్తూ ఈరోజు మనకు మనం రక్షించుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి. ప్రధానంగా ఈరోజు వ్యక్తులుగా మనం అమ్ముడుపోకుండా మిగిలి ఉండాలనుకుంటే, మన యొక్క నైతిక విలువల్ని మనం కాపాడుకోవాలనుకుంటే, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి రావాలనేది ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ రోజు పాడేరు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకి రావడం జరిగింది. ఇక్కడ కొయ్యూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి జీకే వీధి మీదుగా ఈరోజు చింతపల్లి ఇక్కడికి వచ్చాము. ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వాళ్ళ మనోభావాలను కూడా తెలియజేస్తున్నారు. ఈ 60 నెలలు ఎన్ని కష్టాలు పడ్డారన్నది ప్రజలు చాలా చాలా సమస్యలు వింటున్నారు. ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లోకువ. వాళ్ళు ఎక్కడికి పోర్లే, నా జేబులోనే ఉన్నారన్న భావంతో ఆయన ఉన్నారు. కానీ ప్రజలైతే వాళ్ళ మనోగతం వేరుగా ఉంది. ఈ రోజు మేమైతే 100% ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డీశ్వరి గారు కానీ నేను కానీ 100% ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని చట్టసభల్లోకి పంపిస్తారన్న భరోసాతో ఉంటాం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. క్యాంపెయిన్ కూడా బాగా జరుగుతుంది. ఇంటింటి ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 21 గంటలు శ్రమిస్తుంది ప్రజల సంక్షేమం కోసమే. కానీ సంక్షేమం పేరుతో 38 సంక్షేమ పథకాలని తీసేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. పోటీ చేసే పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు 2024 సార్వత్రిక ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మధ్య మాటలు పేల్చిన తూటాల్లా పేలితే ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విశాఖ సిపికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు 2019 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అదే నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ కూడా 2019లో ఓటమి చవిచూసి మళ్లీ కూటమి అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుండి జై భారత్ పార్టీ నుండి సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కూడా పోటీ చేస్తున్నారు. పాత కేసుల్లో నిందితుల కారణంగా తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్కి నేరుగా ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు తరపున మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన రాకేష్ కుమార్ తిరగడంతో జేడీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొంతమంది దూకుడుగా ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు. ఆ దూకుడు స్వభావం నాకు లేదు. నేను ఎవరిని దూకుడుగా వెళ్ళిపోయి ఆయనలాగా నేను చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన్ని విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వకుండా మా వెహికల్ని ఆపి, అట్లాగే కాన్వాయ్ని ఆపి, కోడిగుడ్లు ఇసిరి, తర్వాత టమాటాలు ఇసిరి,
ఆయన మహిళల చేత మందు తాగించి నానా బూతులు మాట్లాడిపించి ఆయన ఫోటో పెట్టి ఫోటోని చెప్పుతోటి కొట్టి ఆయనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే 30 సంవత్సరాలు సుమారు ఇంకా రాజకీయ పెద్ద పెద్ద ఉద్దండులతోటి ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి దూకుడుగా వెళ్ళిపోయి ఆయన్ని నానా మానసిక క్షోభకి గురి చేసిన వ్యక్తి ఈ కేకే రాజు గారు. అంతేగాని ఆయనలాగా మనం దూకుడుగా వెళ్ళాం. పోలీసులను కూడా ఆయన దూకుడుగా వెళ్ళి చేస్తారు. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి అరాచకము కావాలి అని అంటే ఫస్ట్ కన్సల్ట్ చేసేది కేకే రాజు గారిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది జగమెరిగిన సత్యం. అది ఇక్కడే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఎక్కడ అరాచకం చేయాలంటే వైసీపీ తరపున, ఆయన అంటే వ్యక్తిగతం కాదు, వైసీపీ పార్టీ తరపున చేయాలంటే మరి కేకే రాజు గారే తప్ప వేరే వాళ్ళు లేరు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తే విద్యావంతుల ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఆయనకే గంపగుత్తంగా పడే అవకాశం ఉంది. దీంతో కేకే రాజు ఓటమి ఖాయం అన్న టాక్ ఉత్తర విశాఖలో వినిపిస్తోంది. గుర్తు మీద మనం ఓటేసి మనల్ని మనం గెలిపించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ, గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినప్పటికీ విశాఖలోని 4 నియోజకవర్గాల్లో సైకిల్ బ్రేక్ వేసింది. అయితే ఉత్తర నియోజకవర్గ స్థాయిలో ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వైసీపీ నుండి వచ్చే పథకాలు కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కేకే రాజు వెనక ప్రచారాల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి లేకపోలేదు. దీనికి తోడు జేడీ ఫిర్యాదు కూడా అధికార పార్టీ అభ్యర్థి ఓటమికి మూల కారణం కాబోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. 2022 మే 11వ తారీఖు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని వివరిస్తూ ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి గడప ప్రతి తలుపు కూడా తట్టి అందరితోనూ కూడా మమేకమై వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించాం. ఈరోజు అదేవిధంగా ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే విశేషమైన స్పందన. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, మహిళా సాధికార సంబంధించి కానీ, సామాజికంగా కానీ, అదే కదా సోషల్ ఇంజనీరింగ్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుర్తుపెట్టుకున్నారు. వాస్తవానికి ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ నుండి కేకే రాజు, కూటమి నుండి విష్ణుకుమార్ రాజు బరిలో ఉండగా జై భారత్ అధ్యక్షుడు జేడీ ఫిర్యాదు వైసీపీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు కేకే రాజు రౌడీ, గూండా అంటూ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా విమర్శిస్తున్నారు. ఇటు జేడీ కూడా తనకు ప్రాణహాని ఉందని, తనకు హాని తలపెట్టదలిచిన వ్యక్తి ఇక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడని సమావేశంలో అన్నారు. మా గురువు గారిని చాలా ఇబ్బంది పెట్టారు, వారి అంతు చూస్తానని ప్రస్తావించారంటూ జేడీ ఫిర్యాదులో పేర్కోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య హిట్ కొట్టి చాలా కాలమైంది. చైతు నుంచి సాలిడ్ హిట్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. బ్యాక్ టు బ్యాక్లు చేస్తున్నప్పటికీ భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నాగ చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డు స్థాయిలో డీల్ చేసి కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. తండేల్ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ తండేల్ రైట్స్ను ఫ్యాన్సీ రేట్కు కొనుగోలు చేసిందని టాక్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.